తిరుమలకి వెళ్ళే ముందు రోజే కజిన్స్ అందరూ వచ్చేసారు. మా వదిన వాళ్ళు గుమ్మానికి వేయడానికి పూలు కడుతున్నారు. అందరూ మార్నింగే లేచి రెడీ అయ్యి తులసి కోటకి పూజ చేసుకొని దేవుడికి దీపం అలాగే నైవేద్యంగా అత్తమ్మ స్వీట్ పొంగల్ కూడా చేశారు. ఇక ఇంతలో మా అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక వర్ణిక తాతను చూసి తాత దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రసాదం పెడితే తాత వర్ణికకి తినిపిస్తున్నాడు. నా అవుట్ఫిట్ అయితే నేను ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. వాళ్ళకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది. దాని పేరు అయితే విమా దిలీప్. ఈ అవుట్ఫిట్ అయితే ప్యూర్ లెనిన్ కాటన్, చాలా కంఫర్టబుల్గా ఉంది. గుండా నీకు ఇక అమ్మమ్మ తాతయ్య వర్ణికని రెడీ కూడా చేసేస్తున్నారు. వర్ణికకి ఇప్పుడు నార్మల్ అవుట్ఫిటే వేస్తున్నాము, ఎందుకంటే గుండు తర్వాత ఆ డ్రెస్ అక్కడే వదిలేయాలి అనేసి. మేమైతే తిరుమలకి 20 మెంబర్స్ వెళ్తున్నాం. అండ్ టికెట్స్ 3 months ముందే ఆన్లైన్ త్రూ బుక్ చేసుకున్నాం. 20 మెంబర్స్కి మనం టికెట్స్ బుక్ చేయడం కష్టం. అందుకే మా మామయ్య నెట్ సెంటర్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఫాస్ట్గా చేస్తారు, కానీ పర్ హెడ్ 200 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. కానీ ఇలా గుండప్పుడు తప్పదు కాబట్టి మేమైతే అక్కడే చేయించుకున్నాము. ఇక వర్ణిక అయితే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తుంది. ఇక కార్స్ అన్నీ రెడీ అయ్యే లోపల వర్ణిక కొద్దిసేపు తన కజిన్తో ఆడుకుంటుంది. నైన్కి తిరుమలకి స్టార్ట్ అయిపోయాం. మేము తిరుమలకి వెడ్నెస్డే వెళ్ళాం. ఆ రోజు 12 to 1:30 రాహుకాలం అంట. అందుకే బిఫోర్ 12 గుండు చేయించాలి అని ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం. మేము వెళ్ళిన రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. తిరుమలకి వెళ్ళే ముందు లగేజ్ చెకింగ్ కూడా ఉంటుంది. అది కానీ అయిపోయిందంటే ఇక తిరుమలకి 30 minutesలో వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడే కొంచెం టైం పడుతుంది. లగేజ్ అంతా కార్లో నుంచి తీసి చెక్ చేపించి మళ్ళీ కార్లో పెట్టి అలా కొంచెం టైం పడుతుంది. చెకింగ్ అయిపోయింది. ఇక మేమైతే తిరుమలకి స్టార్ట్ అయిపోయాం. తిరుమలకి వెళ్ళే అంతసేపు కూడా వర్ణిక అయితే ఏం ఇబ్బంది పెట్టలేదు. మేము వెళ్ళేలోపు మా మామయ్య వాళ్ళు రూమ్స్ కూడా తీసేసుకున్నారు. 10కి అంతా మేము పైకి వెళ్ళిపోయాము. లగేజ్ రూమ్లో పెట్టేసి ఇక వర్ణికకి గుండు అయిపోతుంది కదా, అందరం వర్ణికతో బిఫోర్ గుండు కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఇక కజిన్స్ కూడా అందరం కలిసాం కదా, కొద్దిసేపు పిక్చర్స్ తీసుకున్నాము. ఇక గుండు చేయించుకోవడానికి అయితే వెళ్ళిపోయాము వర్ణికని తీసుకుని. గుండు టైంలో వర్ణిక అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు, ఘోరంగా ఏడ్చింది. గుండెకి ముందు మేనమామ అయితే తమలపాకుని తల మీద పెట్టి 3 times కట్ చేశారు. నెక్స్ట్ ఒక రింగ్ తీసుకొని ఆ రింగ్లో నుండి కొంచెం హెయిర్ తీసి మేనమామతో 3 times కట్ చేపించారు. ఆ హెయిర్ని ఒక కవర్లో కలెక్ట్ చేసుకోమన్నారు. దర్శనానికి వెళ్ళే ముందు శ్రీవారి హుండీలో వేయమన్నారు. మేము అలాగే చేశాము, కానీ రీజన్ అయితే నాకు తెలీదు ఎందుకు అలా చేశారు. నెక్స్ట్ ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని వర్ణిక తలపైన దిష్టిలాగా తిప్పేసి దాన్ని విరిచేయమన్నాడు. వాళ్ళ మామ కూడా అలాగే చేసేసాడు. మేమైతే అందరం కలిసి తిరుమల వెళ్ళాం, కానీ అందరం కలిసి దర్శనానికి వెళ్ళలేదు. ఇన్ఫాంట్స్ ఉన్న వాళ్ళు సుపథం ఎంట్రీ అని ఒకటి ఉంటుందంట, త్వరగా దర్శనం కూడా అయిపోతుందని చెప్పారు. ఇక మమ్మల్ని అయితే అలా వెళ్ళమన్నారు. యశ్వంత్ వాళ్ళ అమ్మమ్మ నానమ్మ అబోవ్ 70 years వాళ్ళు సపరేట్గా దర్శనానికి వెళ్ళారు. మా అమ్మ అత్తమ్మ వాళ్ళు ఇంకొకసారి దర్శనానికి అయితే వెళ్ళారు. వర్ణిక అయితే ఏడ్చి చాలా అలసిపోయింది. ఇక అమ్మమ్మ వాళ్ళు గుండు టైంలో కమ్మలు తీసుకొని రావాలంట. అవేమి ఇప్పుడు కుట్టించట్లేదు, జస్ట్ గుండు చేసిన వాళ్ళతోనే చెవులకు తాకిస్తున్నారు. తర్వాత ఇక మన ఇష్టం, ఎప్పుడైనా కుట్టించుకోవచ్చని. తర్వాత తాతయ్య ఇక వర్ణికని తీసుకొని బయటికి వెళ్ళిపోయారు. ఇక మిగతా వాళ్ళు గుండు చేయించుకోవాలనుకున్న వాళ్ళు గుండు చేయించుకున్నారు. ఇక ఆల్మోస్ట్ అందరూ 3 కత్తెరలు 3 పిడికెలు అలా ఇచ్చేశారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర ఈ సుపథం ఎంట్రీ ఉంటుంది. అయితే 12 to 6 ఓపెన్లో ఉంటుంది. ఈ సుపథం ఎంట్రీ దర్శనానికి ఎలాంటి టికెట్ అవసరం లేదు. జస్ట్ బేబీ బర్త్ సర్టిఫికేట్ ఆర్ డిశ్చార్జ్ సమ్మరీ ఉంటే చాలు. అండ్ పేరెంట్స్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్ కూడా ఉండాలి. ఇలా వెళ్ళామంటే మనకి 1 to 1.5 అవర్లో దర్శనం అయిపోతుంది. ఎలాంటి వెయిటింగ్ ఉండదు. ఇది బిలో 1 year ఉన్న పిల్లలకి మాత్రమే. అండ్ వాళ్ళతో ఇంకొక ఎల్డర్ సిబ్లింగ్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళొచ్చు. మేమైతే నార్సింగ్ సదన్ అని గెస్ట్ హౌస్లో బుక్ చేసుకున్నాము రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. వర్ణిక అయితే ఏడ్చి కొద్దిసేపు పడుకునేసింది. ఇక మేమైతే 1 by 1 ఫ్రెష్ అయ్యే వాళ్ళు ఫ్రెష్ అవుతూ ఉన్నారు. చూసారా, మా రూమ్ నుండి వ్యూ అయితే చాలా బాగుంది. నేచర్కి దగ్గరగా ఉన్నట్లుంది. ఈ రూమ్ కాస్ట్ అయితే 3.8K పడింది. ఇక ఫ్యామిలీ అంతా కొద్దిసేపు మాట్లాడుకుంటూ బయట కూర్చొని నవ్వుకుంటూ ఉన్నాము. తర్వాత వర్ణికాని లేపేసి రెడీ చేసి ఫుడ్ తినిపించేసేసరికి 12 అయిపోయింది. ఇక ఫాస్ట్గా నేను, వర్ణిక, యశ్వంత్, మా వదిన వాళ్ళ పాప నిర్వి, మేము 4 members దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇవే మా అవుట్ఫిట్స్. నాదైతే షరారా, వర్ణికకైతే ఇలా ఫ్రాక్ కుట్టించాము. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక మమ్మల్ని అయితే మా డ్రైవర్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర అయితే డ్రాప్ చేసేసారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. బయటికి వచ్చాక తెలిసిన అంకుల్ లంచ్కి అన్నప్రసాదంకి తీసుకెళ్లారు. మంచిగా ఫుడ్ తినేసి రూమ్కి అయితే వచ్చేసాము. 12:30కి స్టార్ట్ అయ్యాం దర్శనానికి. బయటికి వచ్చేసరికి 2 అయిపోయింది. అన్నప్రసాదం దగ్గర ఇంకొక 1 hour పట్టింది. రూమ్కి వచ్చేసరికి 3:30 అయిపోయింది. ఇక మా కజిన్స్, పేరెంట్స్, ఇన్లాస్ అందరూ రెడీ అయ్యి 5కి దర్శనానికి వెళ్ళిపోయారు. ఇక మేమైతే 6 వరకు రూమ్లో రెస్ట్ తీసుకొని అలా సరదాగా బయటికి వెళ్ళి తిరిగాము. ఆకలి వేస్తుంటే ఫ్రీ అన్నప్రసాదం పెడుతుంటే తీసుకున్నాము. సాంబార్ రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంది. తిరుమల వెళ్ళినప్పుడు అన్నప్రసాదం తప్పకుండా ట్రై చేయండి. అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. ఇక మా కజిన్స్ ఫ్యామిలీ వాళ్ళు 5కి దర్శనానికి వెళ్ళి ఆల్మోస్ట్ 11:30కి బయటకు వచ్చారు. ఇక కాల్ చేశారు. మేమైతే ఇక వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్ళాము. ఇక నైట్ సరదాగా డిన్నర్ చేసుకొని షాపింగ్ కూడా చేసుకున్నాము. చిన్న షాపింగ్, స్ట్రీట్ షాపింగ్. ఇక కాంప్లెక్స్ అంతా తిరిగి చిన్న టాయ్స్ వర్ణికాకి, నిర్వికి కొనుక్కొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైట్ 1:30 అయిపోయింది. ఇక మార్నింగ్ లేసి లగేజ్ ప్యాక్ చేసుకొని ఫ్రెష్ అయ్యి రూమ్ చెక్అవుట్ చేయడానికి 9 అయిపోయింది. ఇక 9కి చెక్అవుట్ చేసేసి తిరుపతికి అయితే వచ్చేసాము. ఇక తిరుపతిలో బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము. PS4లో బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా తిరుపతికి వెళ్తే PS4లో తప్పకుండా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్. అమ్మమ్మ పూరి తింటుంటే వర్ణిక కూడా టేస్ట్ చేస్తుంది పూరి. మేము ఇంటికి వెళ్ళేసరికి వర్ణిక, పిన్ని, బాబాయ్ బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయారు. ఇక PS4లో ఉన్నామని వర్ణికాని కలిసేసి బాయ్ చెప్పేసి బెంగళూరుకి అయితే వెళ్ళిపోయారు. బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మమ్మ, తాతయ్య కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వాళ్ళు కూడా ఊరికి స్టార్ట్ అయిపోతున్నారు. ఇక వర్ణిక అయితే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసింది. ఇదే మా తిరుమల జర్నీ. ఎలా ఉందో కామెంట్ చేయండి.